అంతే. అయితే ఇట్లాగా ఫేక్ వాళ్ళని హ్మ్. ఐడెంటిఫై చేయడానికి మీకేమన్నా అంటే కమ్యూనిటీకి హెడ్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి మీకు? ఎవరు ఏం చేయలేరండి. హ్మ్. కొంతమంది ఏం జేస్తారంటే, నేను ట్రాన్సే, నాకు ప్రభుత్వం సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఇచ్చింది హ్మ్. నాకు. నేను ట్రాన్స్ అని నాకు నేను రికగ్నైజ్ చేసుకున్నాను అంటారు. అప్పుడు నో ఆన్సర్ కదా! వీళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఎవ్వరు ఏం చేయలేరు. కాపోతే ప్రభుత్వాలు కానీ, మీరన్నట్టుగా కమ్యూనిటీ వాళ్ళు కూడా స్ట్రిక్ట్‌గా ఉండి, హ్మ్. భార్య పిల్లలున్నారు అని ఫస్ట్ కమ్యూనిటీలోకి రావడానికి ఎవరైనా వస్తున్నప్పుడు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. తన భర్త చిన్నప్పటి నుండి ఎలా ఉన్నాడు? హ్మ్. పెళ్లయిందా? భార్య పిల్లలున్నారా? హ్మ్. తను రియల్ ట్రాన్సేనా? ఎంక్వైరీ చేసిన తర్వాత సర్జరీస్ కానీ ఇలాంటివి ప్రాసెస్ చేస్తే అప్పటికైనా ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ తగ్గుతారు అని నా అభిప్రాయం. హ్మ్. కానీ మనంతట మనం కనిపెట్టి చేయటం అనేది కష్టం. కాతే ట్రై చేస్తే బెటర్. హ్మ్. అండ్ అలానే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీ ఐడెంటిటీని బయటికి చెప్పొద్దు అన్న వాళ్ళు, హ్మ్. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత షీ ఈస్ ఫ్రమ్ మా దగ్గర నుంచి వచ్చింది అని చెప్పుకుంటున్నారు అని. అది ఎంతవరకు నిజం? అంటే అది ఐడెంటిఫికేషన్‌ని బయటికి చెప్పొద్దు అనేమి అట్లా అనలేదు. హ్మ్. వాళ్ళు నా కోసం ఆలోచించారు. ఎందుకంటే బిఫోర్ నేను జాబ్ కోసం ఎళ్ళినప్పుడు మెనీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఇంటర్వ్యూస్ కోసం ఎళ్ళినప్పుడు నేను చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. బికాస్ ఆఫ్ మై జెండర్. నీ జెండర్ వల్ల నీకు జాబ్ లేదు, ఆపర్చునిటీ లేవని నన్ను వ్యతిరేకించిన వాళ్ళు చాలామందున్నారు. హ్మ్. కొంతమందైతే నన్ను అంటే సొసైటీలో ఇప్పటికి స్టిల్ అండి సమ్‌వేర్ ట్రాన్స్‌జెండర్ అనంగానే దే మేడ్ ఫర్ పెగ్గింగ్, దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్. ఆ హ్మ్. దృష్టితో చూస్తా ఉంటారు. యాహ్! ఈవెన్ ఆహ్, ఒక పెద్ద కంపెనీలో ఉన్న వ్యక్తి, ఒక లెవెల్‌లో ఉన్న వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్ ఆ పర్సన్ కూడా బికాజ్ నేను ట్రాన్స్ అని తెలియగానే జాబ్ లేదు గానీ నీ నంబర్ ఇచ్చెళ్ళు నైట్‌కొస్తా అన్నాడు. లైక్ అలాంటి డిస్క్రిమినేషన్ నేను చాలా ఫేస్ చేశాను. హ్మ్. అప్పుడు నాకు ఐయామ్ థాంక్‌ఫుల్ టు జేఎల్ఎల్ కంపెనీ. ఆ కంపెనీ నాకు ఆపర్చునిటీ ఇచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నా జెండర్‌తో సంబంధం లేకుండా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఐయామ్ థాంక్‌ఫుల్ జేఎల్ఎల్. యాక్చువల్‌గా వాళ్ళేం చెప్పారంటే నేను ట్రాన్స్ అని చెప్పొద్దు అని చెప్పలేదు. హ్మ్. బికాస్ ఆఫ్ మై జెండర్ మెనీ ప్లేసెస్‌లో నేనిలా రిజెక్షన్స్ హరాస్మెంట్స్‌కి, ఇచ్చారు. బుల్లింగ్స్‌కి గురయ్యాను కాబట్టి కంపెనీలో ఎంప్లాయీస్‌కి తెలిస్తే ఒకవేళ నీకే ప్రాబ్లమ్ అవ్వచ్చు. నువ్వు బాధపడొచ్చు కాబట్టి యూ లుక్ లైక్ ఎ గర్ల్. నువ్వు హ్మ్. అమ్మాయిలాగే ఉన్నావు. నువ్వు అమ్మాయిలాగే వర్క్ చేసుకో. నో ప్రాబ్లమ్ అని చెప్పారు. హ్మ్. అలా నేను 1 ½ ఇయర్ వరకు అమ్మాయిలాగే వర్క్ చేసుకున్నా. హ్మ్. కాకపోతే మనకేంటంటే 2018లో 377 యాక్ట్ వచ్చింది. హ్మ్. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎల్‌జీబీటీక్వై ట్రాన్స్ వాళ్ళకి కూడా ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్తుంది. హ్మ్. ఆ యాక్ట్ ప్రకారంగా ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ వాళ్ళు నన్ను ట్రాన్స్‌కి హైర్ చేసుకున్నారు కాబట్టి, "హర్షిని ఆల్రెడీ నిన్ను హైర్ చేసుకున్నాం కాబట్టి నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మా కంపెనీలో వర్క్ చేస్తున్నామని మేము రివీల్ చేస్తామని" చెప్పి నన్ను అడిగి రివీల్ చేస్తారు. హ్మ్. అంతేకాని నాకు సక్సెస్ వచ్చిన తర్వాత చేసుకోవటం అనేది కాదు. అంటే మీరన్నది కరెక్టే. సక్సెస్ వచ్చిన తర్వాత నా పేరు చెప్పుకోవాలని నేను ఒంటరిగా ఉన్నప్పుడు, స్ట్రగుల్ అవుతున్నప్పుడు నా దగ్గర లేకుండా వదిలేసి ఎళ్ళిపోయి, ఇప్పుడొస్తున్న వాళ్ళు గూడా చాలా మందున్నారు. ఐ హ్మ్. డోంట్ బిలీవ్ దట్ రిలేషన్స్. ఆ రిలేషన్స్ కానీ, ఆ మనుషుల్ని కానీ మనం నమ్మలేము. మనము ఆళ్ళు నాకు ఏమీ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, జాబ్ ఆపర్చునిటీ లేనప్పుడు, నేను ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు దే గివ్ ఎన్ ఆపర్చునిటీ. వాళ్ళకెప్పటికి నేను థాంక్‌ఫుల్‌గానే ఉంటాను. హ్మ్. ఎవరైతే నాకు ఏమీ లేనప్పుడు, నేను అవకాశం కోసం వెళ్ళినప్పుడు నా జెండర్‌తో సంబంధం లేకుండా నా టాలెంట్‌ని, నా ఎంథూసియాజంని జూసి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ నేను థాంక్‌ఫుల్‌గానే ఉంటానండి. హ్మ్. మీరన్నట్టు దేర్ ఆర్ మెనీ పీపుల్ కొంతమంది అలా కూడా ఉన్నారు. సక్సెస్ వచ్చిన తర్వాత దగ్గరకొచ్చేవాళ్ళు, సక్సెస్ లేనప్పుడు దూరంగా హ్మ్. ఉండేవాళ్ళు మెనీ ఉన్నారు. బట్ ఆ జాబు అయితే అలా ఏం కాదు. ఓకే. దట్ ఈస్ జస్ట్ మిస్‌కమ్యూనికేషన్ అంతే.